సార్ చెప్పండి, ప్రచారాలు ఎట్లా సాగుతున్నాయి? ఇంకా ఎలక్షన్ టైం మరో 10 రోజుల గడువు ఉంది. ఎట్లా ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, అదే పొన్నం ప్రభాకర్ గారు, ఇన్ఛార్జీలు అందరూ కలిసి చూడంగా డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేయడం జరిగింది. ఇలా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ప్రతి ఒక్క మహిళ ఆనందపడతా ఉంది. సార్, మీరు సివిల్ సప్లై మినిస్టర్ ఉన్నందుకు మాకు సన్నబియ్యం ఇచ్చారు సార్, మాకు రేషన్ కార్డులు ఇచ్చారు సార్ అని చెప్పి గత 10 సంవత్సరాల నుంచి ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదు కాబట్టి మహిళలు చాలా ఆనందంగా ఉన్నారు. వాస్తవానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఒక నమ్మకం వచ్చింది. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా చాలా మంచిగా పనిచేస్తున్నాడు అనేది మహిళలు, యూత్ చాలా అండగా నిలబడతా ఉన్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ చేసిన గొప్ప విషయం ఏంటంటే, మంచి అభ్యర్థిని, ఒక పనిమంతుణ్ణి, ఒక ప్రజలలో ఉండే వ్యక్తికి ఈ యొక్క కాంగ్రెస్ టికెట్ ఇవ్వడం వల్ల పెద్ద అసెట్ అయిపోయింది కాంగ్రెస్ పార్టీకి. అదేవిధంగా ఇక్కడున్న ప్రజలంతా కూడా ఒక బ్రహ్మరథం పడతా ఉన్నారు. వారికి అత్యధిక మెజార్టీతో కూడా గెలిపియబోతా ఉన్నారు. నవీన్ యాదవ్ చాలా గొప్ప మెజార్టీతో గెలవబోతున్నారు. అవతల బీఆర్ఎస్ కూడా బాకీ కార్డులను పట్టుకొని ప్రజల్లోకి వెళ్తుంది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పి వాళ్ళు బాకీ కార్డు కాదు, మాకు 15 నెలలు అయింది, ఇంకా బాకీ 3 సంవత్సరాలు 5 నెలలు ఉంది మాకు. అంత లోపల మా మ్యాండేట్ పూర్తి చేస్తాం. ఆ దళితులు ఈ రాష్ట్రాన్ని 10 ఏళ్ళు పరిపాలించి 100 బాకీలు ఉన్నారు. కల్వకుంట్ల కుటుంబము తెలంగాణ ప్రజలకు 100 బాకీలు ఉన్నారు. అది త్వరలోనే బయట పెడతాం. అక్కడ వాళ్ళ భార్య టికెట్ ఇచ్చిండ్రు, ఏమన్నా సింపతి కలిసి వచ్చే అవకాశం ఉందా? ఇక్కడ అధికారంలో వాళ్ళ కుటుంబం గురించి మేము మాట్లాడొద్దు, కానీ ఈ ప్రాంత ప్రజలంతా చెప్తున్నారు ఆయన ఎంత దోసుకున్నాడు, ఎంత దుర్మార్గం చేసిండు, ఎంతమంది మీద అక్రమ కేసులు ఎట్టించిండు, ఇలా నాలాలు పట్టించుకోలేదు, డ్రైనేజ్ పట్టించుకోలేదు, అభివృద్ధి పట్టించుకోలేదు, సంక్షేమం పట్టించుకోలేదు అని తిట్లు తీరుతా ఉన్నారు. సింపతి లేదు, సంపత్తి లేదు. 6 గ్యారెంటీల విషయం ఏం చెప్తారు సార్? 6 గ్యారెంటీలు ఖచ్చితంగా మేము అమలు చేస్తా ఉన్నాం. విడతల వారికి అమలు చేస్తా ఉన్నాం. ప్రజలు మెచ్చుకుంటా ఉన్నారు. ఇలా కంటోన్మెంట్ ఎట్లా గెలిచిండ్రు, ఇది కూడా అట్లే గెలవబోతోంది. సార్ చెప్పండి, ప్రచారాలు ఎట్లా సాగుతున్నాయి? ఇంకా ఎలక్షన్ టైం మరో 10 రోజుల గడువు ఉంది. ఎట్లా ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, అదే పొన్నం ప్రభాకర్ గారు, ఇన్ఛార్జీలు అందరూ కలిసి చూడంగా డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేయడం జరిగింది. ఇలా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ప్రతి ఒక్క మహిళ ఆనందపడతా ఉంది. సార్, మీరు సివిల్ సప్లై మినిస్టర్ ఉన్నందుకు మాకు సన్నబియ్యం ఇచ్చారు సార్, మాకు రేషన్ కార్డులు ఇచ్చారు సార్ అని చెప్పి గత 10 సంవత్సరాల నుంచి ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదు కాబట్టి మహిళలు చాలా ఆనందంగా ఉన్నారు. వాస్తవానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఒక నమ్మకం వచ్చింది. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా చాలా మంచిగా పనిచేస్తున్నాడు అనేది మహిళలు, యూత్ చాలా అండగా నిలబడతా ఉన్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ చేసిన గొప్ప విషయం ఏంటంటే, మంచి అభ్యర్థిని, ఒక పనిమంతుణ్ణి, ఒక ప్రజలలో ఉండే వ్యక్తికి ఈ యొక్క కాంగ్రెస్ టికెట్ ఇవ్వడం వల్ల పెద్ద అసెట్ అయిపోయింది కాంగ్రెస్ పార్టీకి. అదేవిధంగా ఇక్కడున్న ప్రజలంతా కూడా ఒక బ్రహ్మరథం పడతా ఉన్నారు. వారికి అత్యధిక మెజార్టీతో కూడా గెలిపియబోతా ఉన్నారు. నవీన్ యాదవ్ చాలా గొప్ప మెజార్టీతో గెలవబోతున్నారు. అవతల బీఆర్ఎస్ కూడా బాకీ కార్డులను పట్టుకొని ప్రజల్లోకి వెళ్తుంది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పి వాళ్ళు బాకీ కార్డు కాదు, మాకు 15 నెలలు అయింది, ఇంకా బాకీ 3 సంవత్సరాలు 5 నెలలు ఉంది మాకు. అంత లోపల మా మ్యాండేట్ పూర్తి చేస్తాం. ఆ దళితులు ఈ రాష్ట్రాన్ని 10 ఏళ్ళు పరిపాలించి 100 బాకీలు ఉన్నారు. కల్వకుంట్ల కుటుంబము తెలంగాణ ప్రజలకు 100 బాకీలు ఉన్నారు. అది త్వరలోనే బయట పెడతాం. అక్కడ వాళ్ళ భార్య టికెట్ ఇచ్చిండ్రు, ఏమన్నా సింపతి కలిసి వచ్చే అవకాశం ఉందా? ఇక్కడ అధికారంలో వాళ్ళ కుటుంబం గురించి మేము మాట్లాడొద్దు, కానీ ఈ ప్రాంత ప్రజలంతా చెప్తున్నారు ఆయన ఎంత దోసుకున్నాడు, ఎంత దుర్మార్గం చేసిండు, ఎంతమంది మీద అక్రమ కేసులు ఎట్టించిండు, ఇలా నాలాలు పట్టించుకోలేదు, డ్రైనేజ్ పట్టించుకోలేదు, అభివృద్ధి పట్టించుకోలేదు, సంక్షేమం పట్టించుకోలేదు అని తిట్లు తీరుతా ఉన్నారు. సింపతి లేదు, సంపత్తి లేదు. 6 గ్యారెంటీల విషయం ఏం చెప్తారు సార్? 6 గ్యారెంటీలు ఖచ్చితంగా మేము అమలు చేస్తా ఉన్నాం. విడతల వారికి అమలు చేస్తా ఉన్నాం. ప్రజలు మెచ్చుకుంటా ఉన్నారు. ఇలా కంటోన్మెంట్ ఎట్లా గెలిచిండ్రు, ఇది కూడా అట్లే గెలవబోతోంది.